ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం భరించాలి. ఫస్ట్ హాఫ్ భరిస్తేనే సెకండ్ హాఫ్ అనుకోవచ్చు, కానీ అసలు ఒక పాయింట్లో అయితే ఎందుకు వచ్చామన్న ఫీల్ అయితే వచ్చింది. సినిమా ఇండియన్ సినిమా రిలీజ్ అయింది కదా, ఎందుకు ఈ సినిమా ఒక్కదానికి ఎందుకు వెళ్ళాలంటే సినిమాలో మెసేజ్ ఉందన్న, సీరియస్గా మెసేజ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేశాడు అన్న, కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేశాడు. అసలు ఫ్రెష్ మైండ్తో రాదు సినిమాకి, మొహం కడుకొని లేకపోతే స్నానం చేసి సినిమాకి వచ్చి సినిమా చూస్తే తెలుస్తుంది. ఉత్తనే లాగ్లు ఉంటాయంటే కాదు కదా. ఓవరాల్గా అయితే పర్లేదన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం మరీ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది, ట్విస్టులు చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసేసరికి అరే ఇదేం సినిమా, ఇది ఎందుకు వచ్చాం అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది. ఇంటర్వెల్ వరకు అసలు కంప్లీట్గా ఏం లేదు, కంప్లీట్గా జీరో అసలు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి కూడా పోస్ట్ ఇంటర్వెల్ కొంచెం 5 minutes లాగ్ ఉన్నా సరే, తర్వాత వచ్చి ఒక ట్విస్ట్ వల్ల మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది మూవీ మొత్తం. అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ వచ్చే ట్విస్టులు కూడా కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించాయి. అంటే ఒక ట్విస్ట్ పక్కన పెడితే అది కాకుండా మిగతా వచ్చాయని కూడా కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించాయి. అండ్ కంప్లీట్గా గౌతమ్ అలా ఏం లేదన్న, జస్ట్ ఒక పాయింట్ తీసుకున్నారు అంతే. ఏదైతే తను బీటెక్ చదివి ఒక మెకానిక్గా చేస్తారో అలా ఉంది తప్ప అంతకుమించి ఇంకేం లేదన్న. సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి హిట్ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం భరించాలి. ఫస్ట్ హాఫ్ భరిస్తేనే సెకండ్ హాఫ్ హిట్ అనుకోవచ్చు, కానీ అసలు ఒక పాయింట్లో అయితే ఎందుకు వచ్చామన్న ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేశాడు అన్న, కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేశాడు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్గా అసలు ఓవర్. మీనాక్షి చౌదరి తన యాక్టింగ్ సినిమాలో చాలా బాగుంది. అండ్ తన ఎమోషనల్ సీన్స్ అనేవి సరే చాలా బాగున్నాయి. శ్రద్ధ శ్రీనాథ్ది ఫస్ట్ హాఫ్ అసలు తనది ఏముండదు, కంప్లీట్గా ఏముండదు. మొత్తం సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది, కానీ ఫస్ట్ హాఫ్ అసలు ఏముండదు. సెకండ్ హాఫ్ మొత్తం తన మీద ఉంటుంది, తన మెయిన్ ఇలా సినిమాలు తీస్తా అంటున్నాడు. మరి ఇలాంటి సినిమాలు తీస్తే తను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ తగ్గట్టు అయితే సినిమా లేదు. సినిమా బాగుంది, కంటెంట్ ఉంది, కాకపోతే తను చెప్పిన మాటలకు అయితే అంత కంటెంట్ అయితే లేదు. అన్న మెకానిక్ రాకే సినిమా చూసి వస్తున్నా. నాకైతే సినిమా అంటే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఒక మిడిల్ క్లాస్లోని అవసరం, ఆశ, మిడిల్ క్లాస్ వాళ్ళకు ప్రతిసారి ఒక ఆశ అవసరం ఎప్పుడు పుడుతూనే ఉంటాయి అన్న. ఎందుకంటే అది మిడిల్ క్లాస్ కాబట్టి అవసరాలు ఉంటాయి, ఆశ ఖచ్చితంగా ఉంటుంది కార్లలో ఎదగాలని. అలాంటివన్నీ పట్టుకొని వాళ్ళ ఎమోషన్ని చూస్ చేసుకొని కొంచెం తెలివి కల్లోళ్ళు ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ట్రాప్ చేస్తారు అన్న విషయం మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమైతే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేసే ఎట్లుంటా అనేది ఈ మెకానిక్ రాకే సినిమా అన్న. విశ్వకన్నా యాక్టింగ్ మాత్రం చింపిసి పెట్టిండు. నిజంగా చెప్తున్నాయి కదా, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు వచ్చి ఈ సినిమా చూడాలన్న. ఫస్ట్ హాఫ్ అన్న ఎవరు బాలే అన్నారు చెప్తున్నా. ఫస్ట్ ఎవరు వాళ్ళు సినిమా చూసే చెప్తురా, నిద్ర మబ్బుల విషయం చెప్తురా, లేకపోతే ఏదైనా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ పెట్టుకొని వచ్చి పాపం సినిమా చూస్తురో వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమంటారు ఆలోచిస్తురో నాకైతే అర్థమవుతలే అన్న. మరి అసలు ఫ్రెష్ మైండ్తో రాదు సినిమాకి, మొహం కడుకొని లేకపోతే స్నానం చేసి సినిమాకి వచ్చి సినిమా చూస్తే తెలుస్తుంది. ఉత్తనే లాగ్లు ఉంటాయంటే కాదు కదా. చాలా యూనిక్ పాయింట్ అన్నారు, యూనిక్ పాయింట్ ఉందా లేకపోతే ఏంటి ఆ పాయింట్? అంటే అందరికీ కనెక్ట్ అవుతుంది అన్న, కానీ మిడిల్ క్లాస్ వన్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఆ ఎమోషన్స్ అట్లున్నాయి, సినిమా చూస్తే తెలుస్తుంది. పక్కా వర్తిట్ అన్న, చెప్తున్నా కదా. ఇంకా బడ్జెట్ పెంచవచ్చు విశ్వకన్నకి 100%. బడ్జెట్ ఇది బడ్జెట్ కాదు కదా, దీన్ని డబల్ బడ్జెట్ తీసినా ఖచ్చితంగా ఇట్టు కొడతాడు. మా హైలైట్స్ ఏంటంటే అదే అన్న సాంగ్స్. మీరు ఓకే, నాకు మీరు అందరూ అడిగారు, నాకు అర్థమవుతుంది ఏంది అంటే ఏంటంటే అదే సినిమా ఇండియన్ సినిమా రిలీజ్ అయింది కదా, ఎందుకు ఈ సినిమా ఒక్కదానికి ఎందుకు వెళ్ళాలంటే సినిమాలో మెసేజ్ ఉందన్న, సీరియస్గా మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ కోసమే వెళ్ళొచ్చు. సెకండ్ హాఫ్లో నిజంగా ట్విస్ట్ రివీల్ అవుతాయి. దానికోసం ఇట్లా ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంది, లైట్ ఉంది అట్లా కాదు. మనకి సెకండ్ హాఫ్లో మనకి ఏంది ట్విస్ట్ రివీల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ హాఫ్లో స్టోరీ బిల్డ్ కావాలి కదా, అట్లా అని చెప్పి. హైలైట్స్ ఏంటంటే అందరు యాక్టింగ్ బాగా చేసి, మీనాక్షి చౌదరి ఆమె, ఇంకొక మా పేరు గుర్తులేదు సారీ, విశ్వకన్న, అందరు బాగా చేసినారు. బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే పగిలిపోయింది అసలు. నేను ఫైటింగ్స్ సీరియస్గా వర్త్ అంటున్నా కదా. కళ్ళు మూసుకొని టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే నిజంగా బాగుంది, సీరియస్గా బాగుంది. విశ్వకన్న ఈసారి ఇటు కొట్టేసి. సినిమా చాలా బాగుంది అన్న, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బీజం వచ్చేసి చాలా బాగుంది. విశ్వకన్న సూపర్. హైలైట్ అంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అందులో ట్విస్ట్ చాలా బాగుంటుంది, బీజం వచ్చేసి సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్. ఫైట్స్ లాస్ట్లో బాగుంటుంది, సింపుల్ కానీ బట్ సూపర్ మూవీ. సెకండ్ హాఫ్లో చూడవచ్చు, ఇద్దరు హీరోయిన్స్కి సేమ్ ఉంది, బీజం మాత్రం సూపర్ ఉంది. రొటీన్ ఏం లేదు, మెసేజ్ ఉంది, గుడ్ మెసేజ్ ఉంది సినిమాలో. దాని గురించే మెసేజ్ ఉంది, అది రివీల్ చేసేస్తే అంతే.